హావ్యూస్ అల్లు అర్జున్కి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం నీహారిక తన తమిళ మూవీ ఏదో ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తున్న మూమెంట్లో చెప్పింది, మీ ఫ్యామిలీలో ఎవరిని చూసి ఏమేమి నేర్చుకుంటావు ఏంటి అన్నప్పుడు చరణ్ అన్నయ్యని చూసి పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది చరణ్ అన్న దగ్గర నేర్చుకుంటా. దట్ విల్ మీన్ మన రామ్ చరణ్. నెక్స్ట్ వరుణ్ తేజ్ మా సొంత అన్న కదా, నేను ఏదైనా లోన్లీగా ఫీల్ అవుతున్నా, కథకు సంబంధించి కన్ఫ్యూజన్లో ఉన్నా అన్న బెస్ట్. నెక్స్ట్ అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్, సినిమాకి తను మార్చుకుంటూ ఎక్స్ట్రాడనరీ ముందుకు దూసుకుపోతా ఉన్నాడు. మన ఇన్సిడెంట్ జరిగింది కదా పుష్ప 2 సంజయ్ దేవ్ దగ్గర, పాపం చాలా బాధపడ్డాడు, మనసు కూడా బాగా వీక్ అయిపోయాడు అని చెప్తూ దాన్ని అప్పుడు ఒక మాట ఏమని, ఇతని దగ్గర స్టైల్స్కి సంబంధించి మొత్తం నేను నేర్చుకుంటా. అప్పుడు నేను క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను. మీలో కొంతమంది ఇది వేరే విధంగా అపార్థం చేసుకున్నారు. నేను అల్లు అర్జున్ ఎక్కడ తక్కువ చేయట్లేదయ్యా, అల్లు అర్జున్కి ఇంకా బయట పబ్లిక్లో మాట్లాడుతూ రావట్లా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రావట్లా, అందుకే అతని దగ్గర నుంచి ఓన్లీ స్టైల్ని నేను తీసుకుంటా, రామ్ చరణ్ దగ్గర నుంచి మాత్రం ఎవరితో ఎలా మాట్లాడేంటి నేను తీసుకుంటాను ఆమె క్లియర్గా చెప్పిందే. బాబు మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తుంది అదే. మొన్న సంజయ్ దేవ్ ఇష్యూ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ కుటుంబానికి అండగా ఉంటామని వీళ్ళ టీంని పంపించినా వాళ్ళు కేసు పెట్టేవాళ్ళు కాదు, అండ్ ఆ తర్వాత పోలీసులు కూడా ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు. ఈయన వెళ్ళలేదు, రోజులు గడుస్తున్నాయి, ఈలోపు కేసు ఫైల్ అయింది, ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ అయింది, ఈలోపు రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఈలోపు దానికి మరలా కౌంటర్ అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎంత కంపైందే బాబు, అల్లు అర్జున్ నిజంగానే మాట్లాడుతూ రాదు, ఎవరితో ఎలా ఉండాలో తెలియడం పబ్లిక్లో, నటించడంలో మాత్రం సూపర్ నో డౌట్ అయ్యా అని చెప్పాను. అవునా, ఇప్పుడు మరలా ప్రూవ్ చేశాడు. ఏమని, నిన్న పుష్ప 2 సక్సెస్ మీట్లో అగైన్ మరలా బాలీవుడ్ అంటే నాకు నచ్చదు అన్నాడు, హిందీ సినిమా అంటే నాకు నచ్చింది అన్నాడు. నిజమే, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అలా వుడ్లు వద్దు, హిందీ సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళ సినిమా ఆవేళ చెప్తే అయిపోదు. బాలీవుడ్ అని పలకటం ఎందుకు, అది నాకు నచ్చదు, హిందీ సినిమా నేను అంటానని అనటం ఎందుకు, ఇది అందరికీ అర్థమయ్యేసరికి కెన్నాలు పెట్టింది. మరలా ఇంకో కాంట్రవర్సీ, దీంతో కొత్తగా సుకుమార్, మరో ఎస్వి రంగారావు ఈ అల్లు అర్జున్ చెప్పేస్తున్నారు కొంతమంది చెప్పారు అంటున్నారు. దీనికి మరలా కౌంటర్లు ఏ రకంగా, దూకుడు సినిమాలో కానీ అల్లు అంటారు నాగేశ్వరలాగా నాగార్జునలాగా ఫోన్లు చేసి మాట్లాడినట్టు కాంప్లిమెంట్లు ఇచ్చినట్టు వేరే వాళ్ళు మిమిక్రీ చేసి అలా ఎవరో సుకుమార్కి చెప్పుకుంటారు చెప్పి అది ఒకటి. మరలా చెప్తున్నా, అల్లు అర్జున్కి నటించడం వచ్చు నో డౌట్, కానీ ఎస్వి రంగారావు లాంటి గొప్ప తప్పాల్సిన అవసరం లేదు. అండ్ మాట్లాడే విషయంలో ఇంకా అతను నేర్చుకోవాల్సిన చాలా చాలా ఉన్నాయి.